నమస్తే, నేను మీ రజని. ఈ రోజు మీ ముందుకు ఒక సరికొత్త ట్రీట్మెంట్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అందరూ కూడా ఈ ట్రీట్మెంట్ కోసం కేరళ వరకు వెళ్తుంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణలోనే కాదు మన వరంగల్లో కూడా వరంగల్ ప్రజలకి దగ్గరగా మన ఇంటి ముందుకు వచ్చినట్టుగా ట్రీట్మెంట్ చేసేటువంటి ఈ విధానాన్ని వీరే మొదలు పెట్టారు. వీరు మైటీ హోప్స్ అలానే ఫుడ్ రిఫ్లెక్సాలజీ అధినేత కానివ్వండి, ఫౌండర్ మనతో ఉన్నారు నాగుల అఖిల గారు. నమస్తే మ్యామ్. నమస్తే. అసలు ఈ ట్రీట్మెంట్ అనేది వినే వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు, బట్ చూడడం అయితే చాలా మందికి ఐడియాలజీ ఉంది ఈ ట్రీట్మెంట్ గురించి. అసలు ఈ పేరు కూడా చాలా మందికి తెలియదు. దాన్ని మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అసలు ఎట్లా? సో మనం ఈ సెంటర్ ఎందుకు స్టార్ట్ చేసాము అంటే, ఫస్ట్ కోవిడ్ తర్వాత అమ్మ మైటీ హోప్స్ డిఫరెంట్ విలేజెస్ లో వర్క్ చేస్తామండి. ప్రతి విలేజ్ లో కూడా మనకి వాళ్ళకి అక్కడ ఏం అవసరం ఉంది, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ తో ఫేస్ అవుతున్నారు, వాళ్ళకి ఏ అవసరం ఉంది, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కానీ ఎలాంటి ట్రైనింగ్ కానీ చేపిస్తే ఆ మెంబర్స్ అక్కడున్న ఆడవాళ్ళు అక్కడున్న విమెన్ పర్మనెంట్ గా సెటిల్ అవుతారు అన్న ఉద్దేశంతో మనం విలేజెస్ కే వెళ్ళడము, డిఫరెంట్ టౌన్స్ ఏరియాస్ లోకి వెళ్ళి అక్కడున్న సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడము, వాళ్ళు ట్రైనింగ్ అయ్యాక వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు చూస్తాం. అంటే మహిళలకి ముఖ్యంగా ఉపాధి ఎంపవర్మెంట్ అంటే కంప్లీట్ గా వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇండిపెండెన్స్ గా వాళ్ళు వెళ్ళడానికి ట్రైనింగ్ ని బేస్ చేసుకొని మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా చేపిస్తూ ఉంటాం. అయితే కోవిడ్ తర్వాత, కోవిడ్ 2020, 2021 తర్వాత చాలా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనకి వరంగల్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కాకుండా వరంగల్లో కూడా అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా అయ్యాయి. హెల్త్ తో పాటు అంటే ఫిజికల్ డిఫరెంట్ కండిషన్స్ రావడంతో పాటు మెంటల్ హెల్త్ కండిషన్స్ కూడా చాలా డిగ్రేడ్ అవుతున్నాయి. మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇండెక్స్ చూసుకున్నా కూడా మెడికల్ ఓరియంటెడ్ గా ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్స్ అనేటివి డిగ్రేడ్ అవుతూ ఉంది, కేసెస్ అనేటివి పెరుగుతూ ఉన్నాయి. ఇది ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అన్నది తెలియకుండా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మందిని చూసాను. నేను పర్సనల్ గా చాలా మందికి కౌన్సిలింగ్ కూడా చేశాను ఆ 2 years తర్వాత కూడా. సో ఇందులో వచ్చిన మనకి లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్, కోవిడ్ తర్వాత పిల్లలకి కాలేజ్ లేకపోవడము, ఇంట్లోనే ఉండడము, ఫ్యామిలీస్లలో ఎంతమంది చనిపోయారు, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అవ్వడము, లాసెస్ ఉండడము, ఇది మనకు తెలియకుండానే చాలా ఎమోషనల్ గా డ్యామేజ్ అయింది అందరికి, మనిషి మీద చాలా ఇంపాక్ట్ పడింది. ఆ ఎమోషనల్ డ్యామేజ్ అనేది ఫిజికల్ కండిషన్స్ లాగా చాలా మందికి వచ్చాయి. చిన్న చిన్న కండిషన్స్ తోటే అవి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళాయి. మైగ్రేన్ తోటే కావచ్చు, నెక్ పెయిన్ తోటే కావచ్చు. అలా సఫర్ అవుతున్న వాళ్ళని చూసి ఇలా కాదు, వీళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో మెయిన్ గా వీళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి ఫిజికల్ గా ఒక కండిషన్స్ కనుక సాల్వ్ చేసుకోగలిగితే వాళ్ళ మెంటాలిటీ, సైకలాజికల్ ఇష్యూస్ కానీ ఎమోషనల్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా తగ్గి కాస్త హ్యాపీగా ఉండగలరు. ప్రపంచంలో మన సొసైటీలో సంతోషంగా ఉండగలరు, ఉండాలి, ఉండేందుకు ఒక అవకాశం కలగాలి, దానికి ఏదైనా సొల్యూషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో రిఫ్లెక్సాలజీ సెంటర్ నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. అంటే మనిషి ముఖ్యంగా బేస్ అయ్యేది మెంటల్ గా ప్రెజర్ ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీ కూడా సహకరించదు. ఇప్పుడు మనకి తలనొప్పి ఉందనుకోండి, ఒక రోజు లేవగానే తలనొప్పితో లేసారు, ఏదైనా ఆలోచించగలమా మనం ప్రశాంతంగా? కట్టుకున్న వాళ్ళతో కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఎవరితో అయినా ప్రశాంతంగా మనం మాట్లాడగలమా? మాట్లాడలేం కదా. తల నొప్పి లేస్తుంది, మనకి ఇంటర్నల్ గా చాలా నొప్పి ఉంది. ఆ నొప్పిని అధిగమించి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి, వేరే వాళ్ళతో ప్రశాంతంగా ఉండాలి, ఏదైనా పని ప్రశాంతంగా చేసుకోవాలి, లేదు మనం సంతోషంగా ఉండాలి అంటే అది అవ్వదు. ఫిజికల్ గా మనం బాగుంటేనే, మనకి నొప్పి లేకుంటేనే మనం వేరే ఇంకేదైనా చేసేందుకు అవకాశం ఉంటుంది, ముఖ్యంగా సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. సో ఇలాంటి నొప్పులు, ఈ ఫిజికల్ పెయిన్ అనేది తగ్గాలి. అది ఏ రకంగా వచ్చినా కూడా ఫిజికల్ పెయిన్ అనేది తగ్గాలి, సంతోషంగా ఉండాలి సొసైటీలో అంటే ఏం చేయాలి అన్న ఉద్దేశంతో రిఫ్లెక్సాలజీ సెంటర్ స్టార్ట్ చేశారు. అంటే ఇది ఎలా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అసలు, అంటే ఇది ఏంటనేది కూడా చాలా మందికి తెలియదు, అవగాహన అనేది చాలా తక్కువ. మాక్సిమం ఎలా అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే పక్షవాతం వచ్చిన వాళ్ళు కేరళ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది ఇప్పుడు మీరు అదే వేలో ఉన్నటువంటి ఈ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ తీసుకురావడం చాలా మందికి లక్కీ అని చెప్పాలి. సో రిఫ్లెక్సాలజీ అంటే ఏంటి అంటే, మనకి మెయిన్ గా రిఫ్లెక్సాలజీ అనేది 2 principles మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మన బాడీలో అంటే మన శరీరంలో ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఉంటుంది, దాన్ని చి అంటారు. QI అని రాస్తారు, కానీ ప్రొనౌన్సియేషన్ చి అంటారు. చి అంటే ఏంటంటే మన బాడీలో నుంచి
మనకి ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఈ ఇంటర్నల్ ఎనర్జీ కనుక సరిగ్గా పాస్ అవుతూ ఉంటే మన బాడీలో ఉన్న బ్లాకేజెస్, టాక్సిన్స్ ఇవన్నీ కూడా తగ్గిస్తూ ఉంటే మన బాడీ అనేది కరెక్ట్ గా ఫంక్షన్ అవుతుంది. మనం ఫిజియలాజికల్ గా మన బాడీ ఎలా అయితే ఫంక్షనాలిటీ ఉండాలో దానికి ఉంటుంది అని. దీని ఆధారమే మన చక్రాస్ అని అంటారు కదా, మన వేదాంతంలో కూడా చక్ర, అది కూడా ఏంటంటే కింది నుంచి పాదాల నుంచి మన తల వరకు ఎనర్జీ అనేది పాస్ అవుతుంటుంది. ఇది ఒక ప్రిన్సిపల్. ఇంకో ప్రిన్సిపల్ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మన బాడీలో హోమియోస్టేసిస్ అనే ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. హోమియోస్టేసిస్ ఏంటంటే మన బాడీకి, మన శరీరానికి బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నా కూడా, డిస్పైట్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ కండిషన్స్, ఇంటర్నల్ గా మన బాడీ ఆర్గన్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉండే ప్రాసెస్ ని, స్టేబుల్ గా ఉండే ఆ కండిషన్స్ ఏవైతే అవుతాయో బాడీలో వాటిని హోమియోస్టేసిస్ అని అంటారు. ఆ ప్రాసెస్ ని కంప్లీట్ గా హోమియోస్టేసిస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టెంపరేచర్ పెరిగింది అనుకోండి, వేడిగా ఉంది బయటికి, బాడీ టెంపరేచర్ పెరిగింది, మనకి ఇమీడియట్ గా ఏమవుతుంది? స్వెట్ వస్తుంది. స్వెట్ ఎందుకు వస్తుంది? బాడీ టెంపరేచర్ ని తగ్గించడానికి వస్తుంది. మన బాడీ చాలా ఇంటెలిజెంట్, చాలా తెలివి ఉంటుంది బాడీకి. బాడీ టెంపరేచర్ పెరగగానే బాడీ టెంపరేచర్ తగ్గాలి అంటే ఏం చేయాలి? స్వెట్ రావాలి. స్వెట్ వస్తే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కూలింగ్ ఎఫెక్ట్ వచ్చి టెంపరేచర్ నార్మల్కి వస్తుంది. టెంపరేచర్ నార్మల్ ఉంటేనే డిఫరెంట్ ఆర్గన్స్ అవి చేయాల్సిన ఫంక్షన్ అనేది చేస్తుంది. సో ప్రతి సెల్ కి, మన బాడీ అనేది సెల్ తోటి ఫామ్ అవుతాయి కదా, సెల్స్ టిష్యూస్ అవుతాయి, టిష్యూస్ ఆర్గన్స్ అవుతాయి, ఆర్గన్ సిస్టమ్స్ లాగా వర్క్ చేస్తాయి. ఆ ప్రతి సెల్ కి కూడా సెల్ఫ్ రికవరీ ఇలా ఇంటర్నల్ గా అవ్వడానికి ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఆహారం తీసుకోగానే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. పెరిగినాక మనకి ఎంత ఆ గ్లూకోజ్ లెవెల్స్ కావాలి, రిమైనింగ్ గ్లూకోజ్ ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఇది మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ చేస్తుంది. ఒకవేళ మనం ఫుడ్ తీసుకోలేదు, ఒక డే అంతా ఉన్నాము, అప్పుడు మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. అప్పుడు బాడీ ఇంటర్నల్ గా ఏం చేస్తుంది? ఇంకో హార్మోన్ ని రిలీజ్ చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా హోమియోస్టేసిస్ అంటారు. రిఫ్లెక్సాలజీ అనేది ఈ హోమియోస్టేసిస్ కేపబిలిటీని ట్రిగర్ చేస్తుంది. సో మన బాడీ ఇంటర్నల్ గా ఫంక్షనాలిటీ కరెక్ట్ గా ఉండడానికి ఏ బేసిస్ మీద ఉంటుందో ఆ బేసిస్ మీద, ఈ 2 ప్రిన్సిపల్స్ మీద మనకి రిఫ్లెక్సాలజీ వర్క్ అవుతుంది. యాక్చువల్ రిఫ్లెక్సాలజీ అంటే ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది కదండి, ఈ చార్ట్ లో మనం ఏం చూస్తున్నాము అంటే మన పాదాలలో రిఫ్లెక్స్ జోన్స్ అనేటివి ఉంటాయి. రిఫ్లెక్స్ జోన్స్ అంటే ప్రతి ఏరియా, పాదాలలో ప్రతి ఏరియాని రిఫ్లెక్స్ జోన్స్ అంటారు. ఈ రిఫ్లెక్స్ జోన్స్ లో మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ కనెక్టింగ్ పాయింట్ అనేది పాదాలలో ఉంటుంది. మీరు ఇక్కడ టాప్ టు బాటమ్ చూస్తే మన హెడ్ తల కదా, తల మనకి టో నుంచి కింది దాకా మన స్పైనల్ కార్డ్, సియాటికా నర్వ్ అవన్నీ కూడా ఇలా మీకు స్పైనల్ కార్డ్ కనిపిస్తుంది కింది దాకా. సో పై నుంచి కింది దాకా మనకి టో నుంచి పాదం మణిమ వరకు అన్ని ఆర్గన్స్ అనేటివి అదే ఆర్డర్ లో ఉంటాయి, సీక్వెన్షియల్ ఆర్డర్ లో అలానే ఉంటాయి. రైట్ సైడ్ ఆర్గన్స్ రైట్ సైడ్ లెగ్ కి, లెఫ్ట్ సైడ్ ఆర్గన్స్ లెఫ్ట్ సైడ్ లెగ్ కి. ఇప్పుడు మీరు స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ చూసినా కూడా ఇప్పుడు చూడండి, లార్జ్ ఇంటెస్టైన్స్ ఇలా వచ్చేసి మనకి ఇక్కడ దాకా ఉంది, ఇలా ఉంటుంది. ఇది మనకి బాడీలో ఉండే వర్క్. ఈ రిఫ్లెక్స్ జోన్స్ ని, అంటే ఈ రిఫ్లెక్స్ ఏవైతే జోన్స్ ఉన్నాయో వాటిని ఒక టెక్నిక్, థమ్ అండ్ ఫింగర్, ఈ థమ్ అండ్ ఫింగర్ టెక్నిక్ తోటి మసాజ్ చేస్తే, ఆ టెక్నిక్ తోటి ట్రిగర్ చేస్తే, ఆ పాయింట్స్ ని ట్రిగర్ చేస్తే బాడీలో ఉన్న బ్లాకేజెస్, టాక్సిన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతూ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్ అనేటివి పెరుగుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అవుతే మనం అనుకున్న ఈ హోమియోస్టేసిస్ కానీ, బాడీ ఫంక్షనాలిటీ కానీ ఇవన్నీ కరెక్ట్ గా, అంటే మీ ఆయుధాలు ఈ రెండే అన్నమాట. ఎస్, రిఫ్లెక్సాలజీ కరెక్ట్ గా అవ్వాలి అంటే ఈ థంబ్ అండ్ ఫింగర్ టెక్నిక్ తోటి మనం ఈ రిఫ్లెక్స్ జోన్స్ ని ట్రిగర్ చేస్తాం. రిఫ్లెక్స్ జోన్స్ ని ట్రిగర్ చేయగానే మన ఫస్ట్ బాడీలో ఏమవుతుంది అంటే పాజిటివ్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అవ్వడము, అన్ని ఆర్గన్స్ కి కరెక్ట్ గా ఆక్సిజన్స్ లెవెల్స్ రీచ్ అవ్వడం చేయడం వల్ల బాడీలో మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, బాడీ ఫంక్షనాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మెంటల్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అంటారా ఈ ట్రీట్మెంట్ వల్ల? ఎస్. సో ఇప్పుడు మనం మెంటల్ స్ట్రెస్ అని అంటున్నాం కదా, ఫిజికల్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ ఉంటే మనకి హెల్త్ కండిషన్స్ ఎందుకు వస్తాయి?
స్ట్రెస్ ఉంది కాబట్టి నీకు ఈ ప్రాబ్లం అవుతుంది అని అంటారు. ఎందుకు అవుతుంది? షుగర్లు అన్ని వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, అన్ని బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను, కొంచెం టెన్షన్ ఫీల్ అయితే బ్యాక్ పెయిన్ వెంటనే వస్తుంది వాళ్ళకి. ఎస్. సో మనకి ఏమవుతుంది, స్ట్రెస్ వల్ల మనకి ఏమవుతుంది అంటే, స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ మనకి ఎందుకు వస్తుంది, ఏదైనా మనం దేని గురించి అయినా భయపడుతూ ఉంటే ఇది అవుతుందా కాదా, దీని వల్ల నాకు ఏమవుతుంది అని అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మన బాడీకి ఏం చెప్తున్నాం మనము, మనకేదో జరగబోతుంది అన్న ఒక కండిషన్ ని క్రియేట్ చేస్తున్నాం. అలాంటివి జరిగినప్పుడు మన బాడీలో ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇలా చేయలేదు, మీరు ఫస్ట్ ఏం చేస్తారు, భయపడి వెనక్కి వెళ్తారు. అది కాన్స్టెంట్, మీ కాన్షియస్నెస్ లేకుండానే మీరు చేస్తున్నారు కదా. అంటే మీ రిఫ్లెక్సెస్ చెప్తున్నాయి మీకెవరో హాని చేయడానికి వస్తున్నారు, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని మీ బాడీ చెప్తుంది కదా. ఇది కనిపించేది, చేయలేపడం, ఫిజికల్ గా పడిపోగానే మన మీద అవ్వడం. స్ట్రెస్ అనేది ఎమోషనల్ గా నిన్నెవరో దాడి చేస్తున్నారు, బయట నుంచి నీకేదో అవుతుంది. మనకి యాక్చువల్లీ ఇంటర్నల్ గా అవుతుంది, స్ట్రెస్ పడినా ఎక్కువ ఆలోచించినా. కానీ మన బాడీ ఏమనుకుంటుంది అంటే బయట నుంచి మనకేదో హాని జరగబోతుంది అని అనుకొని ఈ ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం ని ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ చేయగానే మనకు ఫస్ట్ ఏమవుతుంది అంటే ఆ హార్మోన్స్ అన్ని వెళ్ళి స్టిఫ్నెస్ పెరుగుతుంది. దాడికి రెడీగా ఉన్నాం, మనం ఏం చేస్తాం, ఎవరైనా రావడానికి రెడీగా ఉంటాం. రెడీగా ఉన్నప్పుడు మన చేయి ఏమవుతుంది, స్టిఫ్ గా అవుతుంది కదా. స్టిఫ్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్న మజిల్స్ అన్ని కూడా ఐఎమ్ రెడీ టు ఫైట్ అని స్టిఫ్ అవుతుంది. కానీ బయట నుంచి ఎవరు రావట్లేదు. ఇలా ఎవరైనా వస్తే నేను ఒక పంచ్ చేస్తాను, అక్కడికి అయిపోతుంది, హ్యాండ్స్ రిలీజ్ అవుతాయి. కానీ లోపల స్ట్రెస్ కంటిన్యూస్ గా అవుతుంది. చెయ్యి ఇలానే పెట్టాము, ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే ఉంటే ఏమవుతుంది, మనకి పెయిన్ వస్తుంది. ఎంత పెయిన్ వస్తుంది, తట్టుకోగలమా, తట్టుకోలేము కదా. అది అవుతుంది మనకి. స్ట్రెస్ వల్ల బీపీ షుగర్ అన్ని మనం ఉచితంగా తెచ్చుకుంటున్నాం. మనం కావాలి అని మనకి ఏమవుతుందంటే స్ట్రెస్ రాగానే లోపల ఉన్న హార్మోన్స్ చెప్తుంది నీకేదో దాడి జరుగుతుంది వెళ్ళు అని. అక్కడికి వెళ్ళగానే మన మజిల్స్ అన్ని ఇలా స్టిఫ్ గా అయిపోతాయి. అక్కడ మన ఎనర్జీ అంతా, అంటే బాడీలో ఎనర్జీ ఉంటుంది కదా, మనం ఫుడ్ తీసుకున్నాక ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ అంతా ఇదే ప్లేస్ కి వెళ్ళిపోతుంది. మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇదే ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మిగతా ఆర్గన్స్ కి కావాల్సిన బ్లడ్ వస్తుందా, మిగతా ఆర్గన్స్ కి కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ అందుతాయా, అందకుండా దీని నొప్పి ఇక్కడ ఈ మజిల్స్ అన్ని ఇలా స్టిఫ్ అవ్వడానికి మిగతా ఆర్గన్స్ కి కావాల్సిన కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి వాటి నుంచి కూడా ప్రాబ్లం. మన స్ట్రెస్ వల్ల మనకి బాడీకి కలిగే నష్టం ఇది. మన మజిల్స్ అన్నిటినీ ఆ స్టిఫ్నెస్ కి తీసుకొని వెళ్తే పెయిన్ వస్తుంది. మన మజిల్స్ అంతా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండి అది రెగ్యులర్ గా చేయాల్సిన ఫంక్షనాలిటీ చేయకుండా ఉంటుంది కాబట్టి మనకి పెయిన్ ప్రాబ్లమ్స్ రావడం, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, మైగ్రేన్, బీపీ, హై బీపీ, లో బీపీ, డయాబెటీస్, కిడ్నీలో స్టోన్స్ రావడము, సియాటికా నర్వ్ ప్రాబ్లం, కూర్చోలేకపోవడం, నరాలు నొప్పి, వీక్నెస్, పడుకోలేకపోవడం. ఫస్ట్ థింగ్ పడుకోలేము, నైట్ పడుకోలేము, ఫుడ్ తింటే తినలేము, స్టమక్ ఇష్యూస్, అల్సర్స్, గ్యాస్, అసిడిటీ, కాన్స్టిపేషన్, కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్ తినగానే ఒగరు అనిపించడము, మౌత్ లో మనకి బబుల్స్ అవుతాయి కదా, ఇవన్నిటికీ రీజన్ కూడా జస్టిస్. ఈ మధ్య మనం సాఫ్ట్వేర్ కానివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, సిట్టింగ్ చేస్తూ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి స్టమక్ రావడం, వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడం, నెక్ పెయిన్ రావడం, హ్యాండ్ కూడా పని చేయట్లేదు ఆ సిస్టమ్స్ వల్ల. ఇప్పుడు ఇలానే కూర్చుంటున్నాం, 2 hours ఇలా కూర్చుంటున్నాం అంటే ఏం చేస్తున్నాం, మన చేతుల్ని నెక్ ని ఇదే పొజిషన్ లో ఉంచుతున్నాం, రెడీ టు అటాక్. ఆ రెడీ టు అటాక్ ఎంతసేపు ఉండగలము, మజిల్స్ ఎనర్జీ అంతా కూడా డ్రైన్ అవుతుంది. సో మనకి హెల్త్ కండిషన్స్ అనేటివి ఇన్ఫెక్షన్స్ అయ్యాయి అనుకోండి, ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది మనకి, లోపల ఇన్ఫెక్షన్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా క్యాన్సర్ కానీ ఇలాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయి. లేదు కింద పడిపోయాం, మనకి ఇన్ఫెక్షన్ అయింది, యాక్సిడెంట్ అయింది, సర్జరీ అయింది, అవి యాక్చువల్ మెడికల్ కండిషన్స్. మిగతా అన్ని కూడా మనం తెచ్చుకున్నవే. మైగ్రేన్ ఎందుకు వస్తుంది, మనం తెచ్చుకుంటున్నాం, స్ట్రెస్ వల్ల మనం తెచ్చుకుంటున్నాం, సరిగ్గా నిద్రపోకుండా తెచ్చుకుంటున్నాం, సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా తెచ్చుకుంటున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఇస్ రిఫ్లెక్సాలజీ. బికాస్ రిఫ్లెక్సాలజీ వల్ల మనం ఈ ఇంటర్నల్ హీలింగ్ మెకానిజం ని ట్రిగర్ చేస్తూ మనకి బాడీ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేస్తాము. ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఏవైతే హార్మోన్స్ ఉంటాయో వాటి రిలీజ్ ని తగ్గించి
హ్యాపీగా ఉండేవి, పీస్ఫుల్ గా ఉండే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో మనం మీరు కరోనా దగ్గర నుంచి అన్నారు, కరోనా తర్వాత చాలా మందికి తక్కువ ఏజ్ చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది చూస్తున్నాము. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. చాలా అంటే చిన్న ఏజ్ లో వాళ్ళే హార్ట్ అటాక్ కి గురవుతున్నారు. దానికి కూడా స్ట్రెస్ కారణం అంటారు. స్ట్రెస్ అంటే ఇది డిఫరెంట్ కండిషన్స్ యాడ్ అవుతున్నాయి కదండి. స్ట్రెస్ తో పాటు చుట్టూ ఏమన్నా ప్రశాంతంగా ఎంతమందిని చూస్తున్నాం చెప్పండి. ఇప్పుడు బయటికి వెళ్ళాం, లేచాక 10 మందిని చూసే దగ్గర ఎవరి ముఖంలో ప్రశాంతత ఉంది? నవ్వుతూ ఎంతమంది మాట్లాడగలుగుతున్నారు? మార్నింగ్ లేవగానే ఏదో పెద్ద యుద్ధం నుంచి వచ్చేసిన ఫీలింగ్ లోనే అందరు కనిపిస్తున్నారు. కానీ ఎవరు ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నారు? లేదు కదా. ఇక్కడ ఇంకొక కండిషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో మీరు కూడా వినుంటారు చాలా మంది, నేను ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా నాకు ఏమవుతుందో చెప్పలేకపోతున్నారు. ఎన్ని మెడిసిన్స్ వాడినా నా ప్రాబ్లం తగ్గట్లేదు. మా పాపని ఎంతమంది హాస్పిటల్స్ కి ఎంతమంది డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళామండి, ఎన్ని టెస్ట్లు చేయించాము, అన్ని నార్మల్ గా ఉన్నాయి, మా పాకలో ఏమవుతుందో మాకు అర్థం కావట్లేదు. అంటే భయం అవుతుంది అంటారు. వెంటనే ఏమైపోతుంది అంటే విలేజెస్ లోకి వెళ్ళేసి దేవుడు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, దేవుడి దగ్గర చూపిద్దాం, ఇది ఎక్కువ అయిపోతుంది. ఎడ్యుకేటెడ్ లో ఉంది, విలేజెస్ లో ఉంది, అంతా ఉంది. కానీ ఈ సెంటెన్స్ ఎన్నిసార్లు విన్నాం. చాలా ఎనీ కండిషన్ కావచ్చు. కొంతమంది ఫిట్స్ వచ్చి పడిపోవడం, సీజర్స్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్ ఉండడము, బ్యాక్ పెయిన్, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ తోటి ఒక్కొక్కరు ఒక్కొక్క కండిషన్ గురించి ఈ మాట ఏదో అని అంటారు. లక్షలు పోస్తున్నాం కానీ ప్రాబ్లం తెలియట్లేదు అని అంటారు. ఎంతమంది డాక్టర్స్ ఫిజిషియన్ దగ్గర తీసుకెళ్ళాం, న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా అన్ని టెస్టులు నార్మల్ ఉన్నాయి. పాప ఏమో ఇలా సఫర్ అవుతుంది, బాబు ఏమో ఇలా సఫర్ అవుతున్నాడు, లేదు మా హస్బెండ్ ఇలా అవుతుంది, మా వైఫ్ ఇలా అవుతుంది. ఈ కండిషన్ ని సోమటైజేషన్ అని అంటారు. ఇక్కడ వచ్చే మనం ఫిజికల్ గా చూసే ప్రాబ్లమ్స్ ని సోమాటిక్ సిమ్టమ్స్ అని అంటారు. సోమటైజేషన్ అంటే ఏంటంటే మన బాడీలో ఎమోషనల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువగా అవ్వడం వల్ల, క్రానిక్ స్ట్రెస్ అంటారు, అంటే కంటిన్యూస్ గా ఫర్ ఎ లాంగ్ టైం ఆ స్ట్రెస్ ఉండడం వల్ల, అది ఎమోషనల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, ఉండడం వల్ల అంత మన బాడీ యాక్సెప్ట్ చేయలేదు కదా. అంత బాడీ యాక్సెప్ట్ చేయనప్పుడు ఇట్ నీడ్స్ ఏ అవుట్లెట్. ఒక అవుట్లెట్ కావాలి. ఆ అవుట్లెట్ అనేది ఈ ఫిజికల్ కండిషన్ లాగా వస్తుంది. కొంతమందికి స్టమక్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ లాగా వస్తాయి, కాన్స్టెంట్ కాన్స్టిపేషన్ ఉండడము, అల్సర్స్ రావడము. కొంతమందికి మైగ్రేన్, సివియర్ మైగ్రేన్, వాళ్ళు లైట్ చూడలేరు, పడుకోలేరు, వాళ్ళకి అసలు విపరీతంగా వామిటింగ్స్ అవ్వడము. కొంతమందికి ఏమో కళ్ళు తిరిగి పడిపోతారు, వాళ్ళు సడన్ గా కూడా ఇల్లంతా తిప్పేసినట్టు, గిడినెస్, ఫెటిగ్ ఇవన్నీ ఉండడము. అసలు కొంతమందికి కాన్స్టెంట్ గా ఎవ్రీ 3 days కి ఫీవర్ రావడం, ఎవ్రీ 4 days కి ఫీవర్ రావడము. వాళ్ళు ఏది తిన్నా వాళ్ళకి ఏదో ఒక ఎలర్జిక్ రియాక్షన్స్ రావడం, ఇంత దద్దులు అవ్వడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. చూడడానికి చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. కానీ ఏ టెస్ట్ చేసినా కూడా నార్మల్ మెడికల్ రిపోర్ట్స్, if a condition is not being explained by a medical report, ఒక మెడికల్ టెస్ట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఆ పర్సన్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ కి గురి అవుతున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. ఎమోషనల్ స్ట్రెస్ అనగానే ఏముంటుంది, ఏమైనా ఉండొచ్చు. వాళ్ళకి ఏంటి ఎమోషనల్ స్ట్రెస్, నాకు ఎమోషనల్ స్ట్రెస్ ఏంటి అనే డెఫినిషన్ నాది మీది వేరు. మీరు తట్టుకోగలరేమో, నలుగురు గట్టిగా మాట్లాడినా, నలుగురు అరుస్తూ ఉన్న వాళ్ళ మధ్యలో ఉండి మీరు తట్టుకుంటారేమో. నేను సెన్సిటివ్, నేను తట్టుకోలేను. 10 మంది గట్టిగా అరుస్తూ ఉంటే నాకు అది ఎమోషనల్ స్ట్రెస్ గురి చేస్తుంది. ఇలా సంతోషం తప్ప, మన బాడీలో ఉండే ఎమోషన్స్ లో సంతోషం తప్ప మిగతా ఏవి కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. ఎక్స్ట్రీమ్ బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్, ఆలోచనలు, ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ, ఏమైపోతుందో అన్న భయం. ఈ ప్రెస్టేషన్ వల్ల చాలా మంది విడిపోతున్నారు, రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. ఫ్రెండ్షిప్ కానివ్వండి, వైఫ్ హస్బెండ్ కుటుంబంలో కానివ్వండి, చాలా మంది దూరం అయిపోవడానికి కారణం ఇవే. ఇవన్నీ కూడా సంతోషం తప్ప ఏ ఎమోషన్ కూడా ఎక్కువగా ఉంది అంటే అది ఏదో ఒక కండిషన్ కి లీడ్ అవుతుంది. దాన్ని మనం మెడికల్ టెర్మినాలజీలో సోమటైజేషన్ అంటాం. సో అలా సఫర్ అయ్యే వాళ్ళకి మెడిసిన్స్ తోటి ఎప్పటికీ వాళ్ళకి క్యూర్ ఉండదు. ఎందుకంటే క్యూర్ అవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ప్రాబ్లం అంతా వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ ఎమోషన్స్ లో ఉన్నాయి. అంటే అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇస్ రిఫ్లెక్సాలజీ. వై? బికాస్ రిఫ్లెక్సాలజీకి వాళ్ళ సెంటర్ కి రాగానే
ఫస్ట్ థింగ్ వాళ్ళకి సెంటర్కి రాగానే ఇప్పుడు సోమటైజేషన్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఎంత ట్రబుల్ ఉంటుందో ఊహించలేరండి. రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తాయి, ఫిజికల్ గా సఫర్ అవుతూ ఉంటారు, ఎమోషనల్ గా ఆల్రెడీ సఫర్ నార్మల్ గా ఉంటారు. ప్లస్ వీళ్ళకి ఏంటంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా బాధ ఎవరికి తెలియట్లేదు, నేనే ఎందుకు ఇలా సఫర్ అవుతున్నాను అన్న బాధ, ఆ నరకము వాళ్ళు భరించలేరు. వాళ్ళ ప్రాబ్లం నిజంగానే వాళ్ళకి కడుపు నొప్పిలేస్తుంది, నిజంగానే వాళ్ళకి బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, నిజంగానే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. వాళ్ళు ఏం నటించట్లేదు, రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నాయి, నువ్వు నటిస్తున్నావు అని అంటారు. వాళ్ళని ఎంత ఎమోషనల్ గా డ్యామేజ్ చేస్తున్నా కాదు, పాపం వాళ్ళు నిజంగానే పడిపోతున్నారు. కానీ ఫిజికల్ కండిషన్ వల్ల కాదు, ఎమోషనల్ కండిషన్ వల్ల. వాళ్ళకి ప్రేమ కావాలి, వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, వాళ్ళతో సరిగ్గా సహనంగా వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కావాలి, వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి, వాళ్ళ నొప్పిని తీసేయాలి. వాళ్ళ నొప్పిని తీసేయాలి అంటే వాళ్ళకి రిఫ్లెక్సాలజీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 1 hour, ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఫస్ట్ ఏమొస్తుంది అంటే 1 hour ప్రశాంతంగా ఉంటారు. ఒక రోజులో 1 గంట సేపు ఏ ఆలోచన లేకుండా, ఏ పని లేకుండా ప్రశాంతంగా ఉంటూ ఒకరు వాళ్ళని ప్యాంపర్ చేస్తూ ఉంటారు. రిఫ్లెక్సాలజీ చేస్తున్నంత సేపు కూడా మనల్ని ఎవరో హత్తుకున్నట్టు, మనల్ని ఎవరో ప్రాపర్ గా మీకేం కాదు అని చెప్తున్నట్టు, చాలా జాగ్రత్తగా మనల్ని చూసుకుంటున్నట్టు ఫీలింగ్ వస్తుంది. మనకేం కాదు అన్న ధైర్యం మనకుంటే మనం ఎంత హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది అది. ఫస్ట్ వీళ్ళకి అది అందుతుంది. తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఆర్గన్స్ ని ట్రిగర్ చేస్తూ, అక్కడ ఉన్న బ్లాకేజెస్ ని రిలీజ్ చేస్తూ వీళ్ళకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తారు. ఎలాంటి వారికి ట్రీట్మెంట్ అందిస్తారు మీరు? అంటే కొంతమందికి అందించకూడదు అని చెప్పేసి విన్నాం మేము, అది నిజమేనా? అది నిజమే అండి. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ అంతా కరెక్ట్ గా అవుతుంది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, వాళ్ళ ఫిజికల్ కండిషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక వాళ్ళు అప్పుడు అనుకుంటారు, అవును కదా నేను దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఆలోచించొద్దు. అవును కదా నేను ఎందుకు ఇంతగానం బాధపడుతున్నాను, బాధపడద్దు. నేను ఎందుకు ఇంత కోపడుతున్నాను, అందరినీ కోపం తెచ్చుకోవద్దు అన్న ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. ఎందుకంటే అప్పటికి నొప్పి తగ్గుతుంది కదా, నొప్పి తగ్గుతుంది కాబట్టి మనం ఇలా ఆలోచించేందుకు అవకాశం ఉంటుంది. సో రిఫ్లెక్సాలజీ ఎవరు చేసుకోవద్దు అంటే ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు చేసుకోవద్దు, అది మంచిది కాదు వాళ్ళకి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతాము, కాళ్ళు వాస్తాయి కదా, స్వెల్లింగ్ ఉంటుంది, నీరు వచ్చిన వాళ్ళకి కానీ వేరే ఎనీ అదర్ కండిషన్స్ ద్వారా కాళ్ళకి స్వెల్లింగ్ ఉన్న వాళ్ళకి చేసుకోవద్దు. ఇది కూడా మనం లిటరల్లీ పాయింట్స్ ని ట్రిగర్ చేస్తాం కాబట్టి అది మంచిది కాదు. పాదాలకి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవద్దు. వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్, ఇప్పుడు డయాబెటీస్ కాస్త 3rd stage లో ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి కదా, అలా ఉన్న వాళ్ళకి అది కూడా మంచిది కాదు, వాళ్ళకి చేసుకోవద్దు. రీసెంట్ సర్జరీస్ అంటే సర్జరీ, ఎనీ టైప్ ఆఫ్ సర్జరీ కూడా 6 months బిఫోర్, అంటే 6 months లోపు వాళ్ళకి సర్జరీ అయితే దాటితేనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. 6 months లోపు తీసుకుంటే వాళ్ళకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే అగైన్ జస్ట్ బికాస్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, అక్కడ దాని ఫంక్షనాలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ రాగానే ఒక పేషెంట్ ఎవరైతే మీ దగ్గర క్లయింట్ అనొచ్చు, మీ దగ్గర అయితే ఆ క్లయింట్స్ డీటెయిల్స్ ఎలా తెలుసుకుంటారు అని వాళ్ళతో ఒక సైన్ కూడా చేయిస్తారని మీరు, సో ఆ సైన్ దేనికి చేపిస్తారు? ఓకే, సో మనము ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తానండి. మనకి ఇప్పుడు పేషెంట్ ఎవరైనా వచ్చారు, క్లయింట్ ఎవరైనా వచ్చారు అంటే ఫస్ట్ మేనేజర్స్ వీళ్ళు ఎవరైనా డీటెయిల్స్ తీసుకుంటారు. కానీ మనం రిఫ్లెక్సాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే క్లయింట్ ఇంటేక్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఇంటేక్ ఫామ్ మనకి ఫోన్ లో ఇప్పుడు చాలా చిన్న ఫామ్ అండి, మీకు చూపిస్తున్నాను కదా. ఈ ఫామ్ ఏమవుతుంది అంటే ఇందులో వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా పడుకుంటారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా, వాళ్ళకి ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్ విల్ టేక్ less than 5 minutes యాక్చువల్లీ. అది ఎందుకు అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ప్రాపర్ గా చెప్తే రిఫ్లెక్సాలజిస్ట్ కి తెలుస్తుంది కదా, అవును నేను స్టమక్ పాయింట్స్ ట్రిగర్ చేయాలా, కిడ్నీ పాయింట్స్ ట్రిగర్ చేయాలా, స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్ ట్రిగర్ చేయాలా, వీళ్ళకున్న హెల్త్ కండిషన్ ఏంటి, వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, దానికి రిలేటెడ్ వీళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది రిఫ్లెక్సాలజిస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకే
వీళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ అంటే చేస్తారు. ఓపెన్ గా వాళ్ళకు ఉన్న ప్రాబ్లం గానీ అలవాట్లు చెప్తే చాలా బెస్ట్ అవుతుంది మీకు. చాలా Easy మంచిది అవుతుంది. కదండి. ఇది మసాజ్ కాదు, రిఫ్లెక్సాలజీ అనేది మసాజ్ కాదు, ఇది ఒక ట్రీట్మెంట్. ఇది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది మీకేం ప్రాబ్లం ఉందో దాని ప్రకారం చేపించాలి కదా. నిద్రపోవట్లేదు, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే దానికి రిలేటెడ్ ట్రిగర్ చేస్తారు. నెక్ ప్రాబ్లం ఉంది అంటే దాని రిలేటెడ్. సో ఈ ఇంటేక్ ఫామ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే రిఫ్లెక్సాలజిస్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇందులో డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గానీ లేకపోతే పక్షవాతం వచ్చిన వాళ్ళకి గానీ పనిచేస్తుంది అంటారా ఇది? ఇది డిపెండ్స్ అండి, క్లయింట్ మీద డిపెండ్ అవుతుంది. కంప్లీట్ గా వాళ్ళకి వర్క్ అవుతుంది అవ్వదు అని చెప్పలేము. క్లయింట్ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళకి ఎందుకు వచ్చింది పక్షవాతం అనేది, ఎందుకు వచ్చింది, అది పార్షల్ ఫుల్, సర్జరీ వల్ల వచ్చిందా, వేరే హెల్త్ కండిషన్ వల్ల వచ్చిందా, లేదు సర్జరీ అయిపోయి రికవరీ ఫేజ్ లో ఉన్నారా, ఆ రికవరీ ఫేజ్ లో వచ్చిందా. రికవరీ ఫేజ్ లో ఉంటే దిస్ ఇస్ గుడ్. మనకు అలా ఒక 2 పేషెంట్స్ ని న్యూరాలజిస్టే రికమెండ్ చేసి పంపించారు. డాక్టర్స్ కూడా వస్తున్నారంట కదా మీ దగ్గరికి, వాళ్ళే రిఫర్ చేశారు. ఇప్పుడు ఒక పాపకి తనకి హై ఫీవర్ వచ్చేసి తనకు కళ్ళు తిరిగి పడిపోవడము, ఫిట్స్ రావడం జరిగింది. ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. ట్రీట్మెంట్ అయ్యాక అమ్మాయి హెల్త్ కండిషన్ అనేది సెట్ అయింది. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు సరిగ్గా రాకపోవడము, నడవలేకపోవడము, అలా చేసినప్పుడు ఆ న్యూరాలజిస్ట్ రిఫర్ చేశారు మనకి, పాపకి రిఫ్లెక్సాలజీ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి. మనం 16 weeks ట్రీట్మెంట్ ఇచ్చాం పాపకి. తర్వాత ఆ పాప నడవడము, కాస్త మాట్లాడడము, ప్రాపర్ గా ఫుడ్ తీసుకోవడము, నైట్ అంతా సరిగ్గా పడుకోవడము. ఇదివరకు పడుకోలేకపోయేది అమ్మాయి, నైట్ చిరాకు పడ్డము, నొప్పి ఇది ఉండడము, అలాంటి అన్ని తగ్గి ఆ పాపకి ప్రాపర్ గా ఉంది. సో ఇట్ రియల్లీ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్. మనకు ఆ క్లయింట్ ఇంటెక్ ఫామ్ లో తెలుస్తుంది. ఆ ఫామ్ తర్వాత మనం ఇంకొక ఫామ్ సైన్ చేపిస్తాం, దాన్ని కన్సెంట్ ఫామ్ అంటాం. కన్సెంట్ ఫామ్ అనేది ఎందుకు అంటే, ఇప్పుడు రిఫ్లెక్సాలజిస్ట్ ట్రీట్మెంట్ చేసేది మీ పాదాలను టచ్ చేసి, మోకాల వరకు టచ్ చేస్తారు. మనం ఎదుటి వాళ్ళని ముట్టుకోవాలి అంటే మనకు పర్మిషన్ కావాలి కదా, చేయి పట్టుకున్న ఎవరినైనా పర్మిషన్ కావాలి. సో ఆ కన్సెంట్ ఫామ్ అంటే రిఫ్లెక్సాలజిస్ట్ వాళ్ళు మీ పర్మిషన్ అడుగుతున్నారు, కెన్ వి టచ్ యూ ఫర్ ద ట్రీట్మెంట్, మిమ్మల్ని మీ పాదాలను టచ్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఇస్తున్నారా అని అడగడం. సింపుల్, వెరీ సింపుల్. అండ్ అందులోనే ఇంకొక పార్ట్ ఏముంటుందంటే, ఇప్పుడు హెల్త్ కండిషన్స్ అన్ని చెప్పారు, మీరు నిజమే చెప్పారు అన్నది మాకు కూడా తెలియాలి కదా. సో మీరు చెప్పిందంతా నిజమేనా కాదా అని ఆ ఫామ్ లో ఉంటుంది. జస్ట్ 2 signatures. ఇది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉండడానికి, మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ కి కూడా కంఫర్టబుల్ గా ఉండాలి కదండి. అంటే ఎన్ని సిట్టింగ్స్ అనేది మీరు అసలు ప్రొవైడ్ చేస్తారు? అది కూడా డిపెండింగ్ అపాన్ క్లయింట్. ఇప్పుడు స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ ఉంది, దానికి వాళ్ళకి అడిషనల్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయి అంటే 6 weeks, 8 weeks, 12 weeks ప్లాన్ ఉంటుంది. అంటే వీక్లీ వన్స్ ఉంటది అయితే? అది కూడా డిపెండ్ ఆన్ ద క్లయింట్. కొంతమంది క్లయింట్స్ కి వీక్లీ 2 sessions రికమెండ్ చేస్తాం. కొంతమందికి వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది, బట్ 6 weeks ప్రొలాంగ్ గా చేయాల్సి ఉంటుంది. కొంతమందికి 3 weeks లోనే వాళ్ళకి డిఫరెన్స్ కనిపిస్తుంది. మన దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, చికెన్ న్యూనియా తర్వాత తనకి బాడీ విపరీతమైన నొప్పులు ఉండడము, టాబ్లెట్ తీసుకోకుండా పడుకోలేకపోవడం, అలాంటి వాళ్ళు ఉండే వాళ్ళకి 3rd session వరకు ఆల్రెడీ రిలాక్స్, పెయిన్స్ తగ్గడము, సరిగ్గా పడుకోవడము, తనకి ప్రొలాంగ్ ఎఫెక్ట్ అవ్వడం. ఇక్కడ ఒక్కటి నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది ఏంటంటే, రిఫ్లెక్సాలజీ అనేది మెడికల్ ట్రీట్మెంట్ లాగా చూడొద్దు, ఇది ట్రీట్మెంటే. ఎస్, మీ బాడీని వెల్నెస్ స్టేజ్ కి తీసుకెళ్లేందుకు ట్రీట్మెంట్. ఐ హైలీ రికమెండ్ ఎవరు కూడా దీన్ని లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది, మళ్ళీ జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకున్నా, కానీ బాడీ స్టేబుల్ గా ఉండాలంటే లాంగ్ టర్మ్ ఉండాలి కదా. ఒక రోజు హెల్దీ ఫుడ్ తింటే సరిపోతుందా? జీవితాంతం హ్యాపీగా ఉండగలమా? ఒక 6 weeks హెల్దీ ఫుడ్ తీసుకొని తర్వాత ఇష్టం ఉన్నట్టు తింటే మన బాడీ యాక్సెప్ట్ చేస్తుందా? అరే ఆ 6 weeks తిన్నాం కదా సరిగ్గా అని ఉండదు కదా. ఇది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇందులో మనం యోగా నేర్పిస్తాం, యోగా చేయడము, బ్రీతింగ్ టెక్నిక్స్ చేయడము, రిఫ్లెక్సాలజీ చేయడం. అప్పుడు మన బాడీ అనేది లైఫ్ స్టైల్లో మారిపోతుంది. లైఫ్ స్టైల్లో మనకు ఆ మార్పు అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎన్ని వర్క్స్ చేసినా, ఎన్ని రకాల వాళ్ళతో డీల్ చేసినా, ఎన్ని సాధించాలనుకున్నా కూడా
లోపల నుంచి శక్తి అనేది మనకు వస్తుంది. అంటే ఇది నా డౌట్ కాదు, నా దాంట్లో కొంతమంది మహానుభావులు ఉంటారు అనమాట, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదా, దీని వల్ల ఏం కాదా, మీరు చెప్తున్నారు మేము వింటున్నాం అని చెప్పేసి కొంతమంది మహానుభావులు చెప్తూ ఉంటారు కామెంట్స్. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమి ఉండవండి, ఎందుకంటే అగైన్ దిస్ ఇస్ నాట్ అ మెడిసిన్, దెర్ ఇస్ నథింగ్ టు వితౌట్ మెడిసిన్ కదా, వితౌట్ మెడిసిన్. కానీ ఇప్పుడు జాగింగ్కి వెళ్తారు, జాగింగ్ వెళ్ళగానే మీకు కాళ్ళు నొప్పులు వస్తాయా? ఆబ్వియస్లీ. కడుపు నొప్పులు వేస్తుందా? కాసేపు ఉంటుంది. జిమ్ కి వెళ్తారు, జిమ్ కి వెళ్ళిన తర్వాత ఎన్ని డేస్ మజిల్ స్ట్రెయిన్స్ ఉంటాయి? ఆబ్వియస్లీ ఫస్ట్ లో ఎవరికైనా కంపల్సరీ. రిఫ్లెక్సాలజీ ఇస్ ఆల్సో లైక్ ఓకే, మీ బాడీ పాయింట్స్ ని ట్రిగర్ చేస్తున్నాం. సో కాస్త బాడీ వీక్ గా ఉన్న వాళ్ళకి కాస్త పెయిన్ ఉంటుంది, కానీ ఆ పెయిన్ మంచిది. మరక మంచిదే అని వస్తుంది కదా మనకి, అలానే ఈ పెయిన్ కూడా మంచిది. అది పెయిన్ రావాలి. పెయిన్ వచ్చింది అంటే కరెక్ట్ ఆర్గన్స్ ని ట్రిగర్ చేసినట్టు, మనకి మూమెంట్ అనేది తెలుస్తుంది క్లయింట్స్ కి. వీళ్ళు ట్రిగర్ చేస్తున్నప్పుడు కరెక్ట్ పాయింట్స్ ట్రిగర్ చేస్తే బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది, పెయిన్ కూడా వస్తుంది. పెయిన్ వస్తే మంచిదే. కొంతమందికి ఏమవుతుందంటే చాలా దాహం వేస్తూ ఉంటుంది, వాటర్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో గుడ్. మీకు ఇంటర్నల్ గా చెప్తుంది బాడీ చాలా డీహైడ్రేట్ లో ఉన్నారు, సో మీకు వాటర్ ఇంటేక్ లేకుండానే మీకు ఈ పెయిన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ పాయింట్స్ ని ట్రిగర్ చేస్తారు. కాబట్టి చాలా వాటర్ తీసుకుంటారు. సెషన్ అవ్వగానే 2-3 గ్లాసెస్ వాటర్ తాగడము అలా అవుతుంది. కొంతమందికి నిద్ర బాగా పడుతుంది, అబ్బా చాలా డ్రౌజీగా ఉంది సెషన్ చేసుకున్నాక, ఒక 12 hours 13 hours పడుకున్నామని చెప్తారు. అది కూడా మంచిదే, బికాస్ యువర్ బాడీ ఈస్ కంప్లీట్లీ రిలాక్స్. అంటే ఈ రోజుల్లో ఐ థింక్ నాకు తెలిసి లేకపోతే మనకి నార్మల్ గా వచ్చే ఓడ్ ఏంటంటే, లక్షలు ఉన్న వాళ్ళు లేకపోతే కరెక్ట్ గా ఎంజాయ్ చేసే వాళ్ళతో అదృష్టవంతులు కాదు, కంటి నిండా నిద్ర బట్టి కడుపు నిండా తిన్న వాళ్ళే అదృష్టవంతులు. అలాంటి అదొకటి ఉంటుంది. ఇంకొక సైడ్ ఎఫెక్ట్ మనకి కాస్త కొంతమందిలో చూసేది ఏంటంటే, ఈ ట్రీట్మెంట్ చేసుకోగానే రెస్ట్ రూమ్ యూజ్ చేయాలి అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, మనకి అది కూడా ఎందుకు అవుతుంది అంటే, బాడీలో స్టమక్ లో నుంచి టాక్సిన్స్ రిలీజ్ అయ్యాయి అనుకోండి, చెడు అంతా బయటికి వెళ్తే హెల్దీ అవుతుంది. సో వీళ్ళకి ట్రీట్మెంట్ చేసిన టైంలో ఏవైనా స్మాల్ ఇంటెస్టైన్ లో కానీ లార్జ్ ఇంటెస్టైన్ లో కానీ బాగా బ్లాకేజెస్ ఉన్నాయి అంటే దాన్ని ట్రిగర్ చేశారనుకోండి, దెల్ యూజ్ రెస్ట్ రూమ్, టాక్సిన్స్ వెళ్ళిపోతున్నాయి, విచ్ ఈస్ ఆల్సో గుడ్. ఇప్పుడు నేను చెప్పే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా భయపడతారు, మంచిది అందింది అని అర్థం. కొంతమందికి వెరీ రేర్ ప్లేసెస్ లో ఫీవర్ వస్తుంది, దట్స్ బికాస్ ఆల్సో ఈవెన్ దట్ ఈస్ గుడ్. కానీ వాళ్ళకి ఏంటంటే బాడీ చాలా వీక్ గా ఉంది, దే నీడ్ రెస్ట్. వాళ్ళకి ఇంకాస్త సెషన్స్ కావాలి, వాళ్ళకి కాస్త ప్రెషర్ లెవెల్స్ తగ్గించాలి అన్నది తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో డాక్టర్ పేషెంట్ ని రిఫర్ చేయడం ఓకే అంటే చేస్తారు, పలానా దగ్గర ఉంది మీరు వెళ్ళండి, కొన్ని ప్లేసెస్ స్కానింగ్ అని ఏదైనా చెప్తారు, అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ విధానాన్ని బట్టి వాళ్ళు చేయలేదని ఇంకొకరి దగ్గర రిఫర్ చేస్తారు. కానీ డాక్టర్లే మీ దగ్గరికి రావడం, ఎస్ డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారండి, బికాజ్ వాళ్ళకి తెలుసు కదా దీని వాల్యూ ఏంటో, ఈ సెషన్ వాల్యూ ఏంటో, దీనికి ఏంటో. వాళ్ళకున్నంత స్ట్రెస్ ఎవరికన్నా ఉంటుందా? అసలుగా ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, డాక్టర్స్ కి ఉన్నంత స్ట్రెస్ ఆన్ కాల్ ఆల్ ద టైమ్. అండ్ లైఫ్ అండ్ డెత్ కేసెస్ కదా అయితే పాపం చేసినట్టు అయిపోతుంది. సో మన దగ్గరికి పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు, డాక్టర్స్ తీసుకున్నారు. మనకి డాక్టర్స్ కూడా ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకున్న ఇంటర్నల్ స్ట్రెస్ వాళ్ళకి తెలుసు దిస్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని వాళ్ళే చెప్పారు. అండ్ ఇంకొకటి వెరీ హ్యాపీ, నాకు ఉన్న హ్యాపీనెస్ ఏంటి అంటే, సెంటర్ స్టార్ట్ చేసి ఫస్ట్ సెంటర్ ట్రైనింగ్ అంతా నేను మెటీరియల్ క్రియేట్ చేయడము, నేను పిల్లలకు నేర్పించడము, థియరీ అంతా చెప్పడము, తర్వాత ప్రాక్టికల్స్ కేరళ నుంచి శ్రీజిత్ బాలకృష్ణ గారు వచ్చి చెప్పారు. కానీ సెకండ్ ట్రైనింగ్ సెషన్ కి మనకి క్లయింట్స్ పెరుగుతున్నారు, పిల్లలు తక్కువ ఉన్నారు అని చెప్పేసి సెకండ్ బ్యాచ్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ చేశాం. కానీ సెకండ్ బ్యాచ్ వాళ్ళకి మెటీరియల్ అంతా ఉంది కాబట్టి మన డాక్టర్స్ వచ్చి క్లాసెస్ చెప్పారు. థియరీ క్లాసెస్ మనకి డాక్టర్స్ వాళ్ళు వాలంటీర్ గా మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, మీ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని మేము చూసాము, సెకండ్ బ్యాచ్ వాళ్ళకి మేము చెప్తాము అని చెప్పేసి మన దగ్గరికి డాక్టర్స్ వచ్చి వీళ్ళకి రియల్ ఇష్యూస్, మా దగ్గరకు వచ్చిన పేషెంట్ కి ఇలా అయింది, దానివల్ల ఈ ప్రాబ్లం ఉంది, కానీ రిఫ్లెక్సాలజీ చేస్తే ఇలా అవుతుంది అని
థియరీ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియల్ క్లయింట్ ఇష్యూస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన సెకండ్ బ్యాచ్ పిల్లల్ని రెడీ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర ఎంత మంది స్టాఫ్ అవైలబుల్ గా ఉన్నారు? సో స్టాఫ్ మనకి యాక్చువల్లీ 30 మెంబర్స్ వరకు ఉండేది, ఇప్పుడు 18 మెంబర్స్ అయ్యారు. బికాస్ కొంతమంది పిల్లలు హాస్టల్లో ఉండలేక, ఇప్పుడు మనం సపోర్ట్ చేసే పిల్లలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఓకే, వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మేము రిఫ్లెక్సాలజిస్ట్ గా మారుతాము అని వాళ్ళు కష్టపడి నేర్చుకొని వచ్చిన తర్వాత కూడా సొసైటీ సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళకి చేయకుండా వాళ్ళ పేరెంట్స్ చెడు చేయడానికి అందరూ సహకరిస్తారు, కొంచెం టైం పడుతుంది. అరే అమ్మాయి ఇంత కష్టపడి నేర్చుకుంది, మన అమ్మాయి కదా, ఇంత ట్రీట్మెంట్ నేర్పిస్తుంది, పిల్లలకు నేర్పిస్తుంది, వాలంటీర్ గా వర్క్ చేస్తున్నారు, అమ్మ మైటీ హోమ్స్ లో వర్క్ చేస్తున్నారు అంటే గర్వంగా చూడాలి, వాళ్ళని శబాష్ అనాలి. నువ్వు చెయ్యమ్మా, నీకేమైనా ప్రాబ్లం ఉంది అంటే సపోర్ట్ చేయాలి తప్ప ఆర్గనైజేషన్ లో నన్ను పనిచేసేది, ఈ ట్రీట్మెంట్ నువ్వు చేసేది, వేరే వాళ్ళ పాదాలను పట్టుకునేది అని అంటూ వీళ్ళని డిస్కరేజ్ చేస్తే ఏముంటుందండి సొసైటీలో? ఎవరికి ఉంటుంది? మంచి కావాలి అని అందరికైతే కోరుకుంటుంది. లేచి ఎన్నిసార్లు అంటాం, ఎవరు ఆలోచించారు ఎవరి గురించి? ఎవరు ఏ పని చేయరు, ఎవరు దేని గురించి చూడరు. వీళ్ళు చూస్తున్నారు కదా, పిల్లలు కష్టపడి నేర్చుకున్నారు 90 days 120 days ఎవ్రీ డే మార్నింగ్ నైట్ వచ్చి నేర్చుకోవాలి అని. సబ్జెక్ట్ రాకున్నా కూడా పదాలు నేర్చుకోవడం, ఇంగ్లీష్ లో నేర్చుకోవడం, సైన్స్ సబ్జెక్ట్ నేర్చుకోవడం ఈజీయా అండి? ఫిజియాలజీ గురించి నేర్చుకోవడం ఈజీయా? మన సిస్టమ్స్ గురించి నేర్చుకోవడం ఈజీయా? అలా కష్టపడి నేర్చుకున్నారు ఈ పిల్లలందరూ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దమ్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దమ్. వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకొని, థియరీ కరెక్ట్ గా నేర్చుకొని, ప్రాక్టికల్స్ కరెక్ట్ గా నేర్చుకొని సెషన్స్ ఇంతగానం చేస్తే సొసైటీ దండం పెట్టాలి వీళ్ళకి. ఇంత కష్టపడి నేర్చుకున్నారు పిల్లలు. అంటే నార్మల్ గా మనకి ఎవరైనా కాలు తాకితేనే దండం పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ, అలాంటిది వీళ్ళు పాదాలను ఇచ్చేస్తున్నారు. దాన్ని చులకన చేసి ఎలా మాట్లాడతారు? మన దగ్గరకు వచ్చి ఆగిపోయిన పిల్లల పేరెంట్స్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నేబర్స్ వేరే వాళ్ళ పాదాలు పట్టుకొని నువ్వు వర్క్ చేస్తావా అని అనడము, హాస్టల్లో ఉంచడానికి భయపడ్డము, బాధపడ్డము. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు? గర్వంగా చెప్పాలి దీని గురించి. వీళ్ళకి ఇస్తున్న ట్రీట్మెంట్ వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళు హ్యాపీగా జీవించగలుగుతున్నారు, రిలాక్స్ అవుతున్నారు. చేతులను పట్టుకొని చెప్తారు, థ్యాంక్ యూ అమ్మా, నువ్వు బాగా చేసావు, నీ వల్ల నాకు ఇంత నొప్పి తగ్గింది అని. అలాంటి పొజిషన్ లో ఉన్నారు. డాక్టర్స్ కి ఈక్వల్ పొజిషన్ లో ఉన్నారు. డిగ్రీస్ లేకపోవచ్చు, బట్ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ తెలియంది కూడా మీకు తెలుసుకొని మీరు ఐడెంటిఫై చేస్తున్నారు కదా. సో అలాంటిది ఎంత రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉండాలి. అమ్మ మైటీ హోమ్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా, వాలంటీర్స్ అయినా, రిఫ్లెక్సాలజీ సెంటర్స్ లో వర్క్ చేసే వాళ్ళైనా, వాలంటీర్స్, మేనేజర్స్, ఎవరికైనా సొసైటీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ రెస్పెక్ట్. ఎస్, యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు మంచి చేస్తున్నావు అని నలుగురు అన్నా కూడా ఇంకో 100 మంది వస్తారు. ఇప్పుడు పిల్లలు ఇంకా రెడీగా ఉన్నారు. నాకు ఎవ్రీడే చెప్తుంది సుహాసిని మేడం, నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు, ఏం చేద్దాం? ట్రీట్మెంట్ ఇచ్చినా, ట్రైనింగ్ ఇచ్చినా, ఎంత కష్టపడి ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళని కిందికి లాగేస్తున్నారు వీళ్ళు పైకి రావాలి అనుకుంటే. అది చేయడం ఎందులోనైనా ఉంటుంది, బట్ ఇది సొసైటీ కోసం చేస్తున్నారు. సొసైటీ కోసం చేసే వాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. తక్కువ ఉన్నారు అన్నప్పుడు ఆ తక్కువ ఉన్న వాళ్ళని ఎలా చూడాలి, అది ఇంపార్టెంట్. అది చెయ్యాలి అన్నది అందరికి తెలియాలి. మీ నుంచి నేను చెప్పాలనుకున్న ఉద్దేశం కూడా ఎగ్జాక్ట్లీ ఇది. రెస్పెక్ట్ దీస్ రిఫ్లెక్సాలజిస్ట్. వీళ్ళు చేసే పని, వీళ్ళు నేర్చుకునే సబ్జెక్ట్ అనేది చిన్న విషయం కాదు. ఇలాంటి పిల్లల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. ఇక్కడ ఇలా ఏ ఆర్గనైజేషన్ న్యాయంగా వర్క్ చేయట్లేదు అంటున్నారు. 10 ఏళ్ల నుంచి ఒక్క మాట లేకుండా, ఇది లేకుండా ఐ ఛాలెంజ్ ఎనీవన్ టు ఫైండ్ ఎనీ ఫాల్ట్ విత్ us. అండ్ మీకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. మేము ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడ ఏ న్యూస్ లో వెళ్ళలేదు, ఎప్పుడు ఇవ్వలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం కూడా ఈ ట్రీట్మెంట్ వాల్యూ తెలియాలి. ఎందుకంటే మాకు చాలా మంది పేషెంట్స్ కాల్ చేస్తున్నారు, ఇలాంటి దానికి చేసుకోవచ్చా, ఇలా ప్రాబ్లం లో ఉన్నారు అని. ఇప్పుడు బయటికి వెళ్తున్నా, విలేజెస్ కి వెళ్తున్నా. సో ఇంకా ఎక్కువ ఈ ట్రీట్మెంట్ గురించి తెలిస్తే బాధపడే వాళ్ళకి ఒక అవుట్లెట్ ఉంది, ఒక ఆప్షన్ ఉంది అని తెలియాలి అన్న ఒక్క ఉద్దేశంతో రాలేకపోతే మీరు హోమ్ సర్వీస్ కూడా హోమ్ సర్వీస్ ఉందండి. పిల్లలు కాల్ చేసినా, మన రిఫ్లెక్సాలజిస్ట్ కి కాల్ చేసినా, మేనేజర్స్ కి చేసినా, వాళ్ళు కాల్ చేసి హోమ్ సర్వీసెస్ చేస్తారు.
యాజ్ ఫ్లెక్సిబుల్ యాజ్ ఇట్ ఇంకొక 2 centers కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాము. బికాస్ క్లయింట్స్ మాకు చెప్తుంది ఏంటంటే వరంగల్ నుంచి రావడం ప్రాబ్లం అవుతుంది, కరీంనగర్ నుంచి రావడం ప్రాబ్లం అవుతుంది, ఎంతమంది పేషెంట్స్ వచ్చారు పరకాల నుంచి రావడం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. సో మన దగ్గరే ఎక్కడెక్కడ అక్కడే నా కోరిక అయితే ప్రతి టౌన్ లో ఇది ఉండాలి. అంటే ఫ్రాంచైజ్ కింద అడిగితే ఇస్తామండి, కానీ సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఎథికల్ గా వర్క్ చేయాలి, సొసైటీ కోసం వర్క్ చేయాలి. దిస్ ఇస్ నాట్ ఎ కమర్షియల్ సెంటర్ అండ్ ఇట్ విల్ నెవర్ బి ఎ కమర్షియల్ సెంటర్. ఇది మనం చేసే సర్వీస్. ఇక్కడికి వచ్చే పిల్లలు కూడా మన పిల్లలే అవుతారు, వాళ్ళే నేర్చుకోవడానికి ట్రైనింగ్ అంతా ఇక్కడనే కంప్లీట్ గా ట్రైనింగ్ అయ్యి వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు, దే ఆర్ రెడీ టు ట్రీట్ క్లయింట్ అన్నప్పుడే వాళ్ళని బయటకు పంపిస్తారు. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రెజర్ ఉంటది, మెంటల్ మనకి ఫిజికల్ గా కానీ ప్రాబ్లం. మీరు ఒక 1 hour ఎబో ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళకి అట్లా ట్రీట్మెంట్ చేయాలంటే ఈ 2 ఏళ్లే వాళ్ళు ఆయుధాలు, ఈ 4 వాళ్ళంతా సేవ్ చేసినప్పుడు మరి వాళ్ళకి పెయిన్ ఉంటది కదా? ఉంటుంది ఉంటుందండి. థ్యాంక్ యూ, మీరు అడిగారు ఆ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ రెఫ్లెక్సాలజిస్ట్ మనం తయారు చేసిన రెఫ్లెక్సాలజిస్ట్ వాళ్ళకి ఫస్ట్ ఏమని చెప్తాము అంటే, ఒక రెఫ్లెక్సాలజిస్ట్ కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఫస్ట్ ఏమని చెప్తారంటే పేషెన్స్, ఓర్పు. వాళ్ళకి ఫస్ట్ నుంచి ట్రైనింగ్ లో మనం చెప్పేది 3 qualities వాళ్ళలో ఉండాలి. ఒకటి పేషెన్స్, సెకండ్ వినే ఓపిక, పేషెన్స్ చెప్పే ప్రాబ్లమ్స్ ని వినే ఓపిక, అంటే వాళ్ళతో మింగిల్ అవ్వాలి. వాళ్ళు 1 గంట సేపు వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పినా 2 గంటలు వినాలి, ఓపిక వినాలి. థర్డ్ థింగ్ వాళ్ళకి చెప్పేది సొసైటీ గురించి ఆలోచించాలి. ఎదుటి వ్యక్తి ఏమని అనుకుంటారు, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఇలా కూర్చోడం వల్ల మీకేమైనా ఇబ్బంది అవుతుందా, నేను మిమ్మల్ని ఇలా ముట్టుకున్నాను, ఇలా ముట్టుకోవడం వల్ల మీకేమైనా ఇబ్బంది అవుతుందా అంటే మీ ఉద్దేశం ఏంటి అని ఆలోచించాలి. దీన్ని ఎంపతి అంటారు. సో ద వే వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని ఆలోచించే విధానాన్ని నేర్పిస్తాం. సో ట్రైనింగ్ ఫ్రమ్ day 1 వాళ్ళకి నేర్పించేది ఇవి 3: పేషెన్స్ గా ఉండడము, ఓపికతతో వినడము, తర్వాత సొసైటీ గురించి ఆలోచించడం. ఇవి నేర్పిస్తూ వస్తున్నాం కాబట్టి వాళ్ళల్లో ఆ ప్రశాంతత అనేది పెరుగుతూ ఉంటుంది. మీతో మాట్లాడాలంటే నాకు ప్రశాంతత వస్తుంది. వాళ్ళు మాట్లాడుతుండే తర్వాత వీళ్ళకి ఏం నేర్పిస్తామంటే, వీళ్ళు మారారు. పిల్లలు ఎవరైతే నేర్చుకున్నారో ఎవ్రీడే 5 o'clock లేసి వీళ్ళు యోగా చేస్తారు. వీళ్ళకి ఫస్ట్ నుంచి day 1 థియరీ, day 1 క్లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళకి 5 o'clock లేవాలి. అందరూ గ్రూప్ కాల్ చేసుకుంటారు, అందరూ వీడియో కాల్ పెట్టుకొని నేను మీకు క్లిప్పింగ్స్ కూడా పంపిస్తాను. నాకు వస్తాయి, మేడం ఈ రోజు చేసాం 5 o'clock మెసేజ్. ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ చేస్తున్నారు. సో వీళ్ళు యోగా చేస్తారు, ఎవ్రీడే యోగా చేస్తారు. మీరు కూడా చెప్పారు పేషెంట్ రాగానే ఫస్ట్ బ్రీతింగ్, తర్వాత బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం. బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడం వల్ల వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తాం. వీళ్ళకి స్ప్రౌట్స్ తినాలి, బాదం తినాలి, కర్రీస్ ఎక్కువ తినాలి, న్యూట్రిషన్ ఎగ్జాక్ట్లీ మన పాతకాలం వాళ్ళు పెట్టిన దాని వల్లే మనం బ్రతుకుతున్నాం. అందుకే వాళ్ళు 110 సంవత్సరాలను బతికేటోళ్ళు మనం 30 సంవత్సరం కూడా బతకట్లేదు. ఇవన్నీ చేస్తూ పిల్లలు వాళ్ళు రెఫ్లెక్సాలజిస్ట్ వాళ్ళు మార్పు ఫస్ట్ వాళ్ళలో చేంజ్ రావాలి. ఫస్ట్ వాళ్ళలో చేంజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేసే ఎనర్జీ వచ్చింది అనేది నాకు తెలియాలి. ఫస్ట్ థియరీ తెలిసిందా, ప్రాబ్లం తెలిసిందా, వాళ్ళకి అక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళని తీసుకొస్తాం. అది 60 days కావచ్చు, 6 months కావచ్చు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఆల్మోస్ట్ 4 months అయిందండి వాళ్ళకి ట్రైనింగ్, థియరీ, ప్రాక్టికల్స్ అండ్ వాళ్ళ స్టెబిలిటీ పెరగడానికి 4 months వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయడం. ఎవ్రీడే బుక్ చదువుతారు. మళ్ళీ పిల్లలు ఎవ్రీడే బుక్ చదువుతారు. ఎవ్రీ వీక్ వాళ్ళు డిస్కషన్స్ పెట్టుకుంటారు. ఈ టాపిక్ ఏంటి మేడం, దీని గురించి ఏంటి, థియరీ నేర్చుకోవడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రతి ఒక 3 hours అనుకోండి, 3 sessions చేయాలి అంటే ఇలానే కూర్చొని చేయాలి కదా. వాళ్ళు ఇంటర్నల్ ఎనర్జీ వాళ్ళు తెచ్చుకుంటారు. సో వాళ్ళకి పెయిన్స్ వచ్చినప్పుడు హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేయడము,
వెట్ ప్యాక్ పెట్టుకోవడము, వాళ్ళు మసాజ్ చేసుకోవడం, అంటే వాళ్ళు రిలాక్స్ అవ్వడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం అలా చేస్తారు. ఓకే. అంటే ఇక్కడ ఈ సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా ఏమన్నా ఇవ్వడం జరుగుతుందా, మళ్ళీ నార్మల్ ఓన్లీ సెషన్స్ జరుగుతుందా? ఏవండి మనకి ఫుడ్ సంబంధించి ఏమైనా చేంజెస్? చాలా మందికి అంటే కొన్ని చూసాను మీ దగ్గర ప్రోడక్ట్స్, దాని గురించి. సో కొంతమందికి డైట్ ప్లాన్ చెప్తాము, కొంతమంది చాలా ప్రాబ్లమ్ లో ఉన్న వాళ్ళు నాతో డైరెక్ట్ గా మాట్లాడి కాస్త కౌన్సిలింగ్ ఇవ్వమనడము, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి డైట్ ప్లాన్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ చేంజెస్ చేసుకోవాలి అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఒకటి స్టార్ట్ చేస్తున్నాము, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదేంటంటే ఇది ఆర్గానిక్ టీ. ఓకే, మనకి ఆర్గానిక్, నో కెఫిన్ లేకుండా ఆర్గానిక్ టీ. ఇది కూడా మన పాతకాల పద్ధతి. ఈ టైంకి ఫుడ్ కావాలి, కానీ నువ్వు బాడీని అంతా స్ట్రెస్ చేసేసి బాడీ వేరే వేరే ఆర్గన్స్ మీద వర్క్ చేపిస్తూ ఆకలి అంటే ఆ మజిల్స్ చెప్పాలి కదా, ఓకే ఐఎమ్ రెడీ టు టేక్ ఫుడ్ తీసుకునేందుకు నేను రెడీగా ఉన్నానని చెప్పట్లేదు. బికాస్ స్ట్రెస్ వల్ల వేరే దాంట్లో ప్రాబ్లం అవుతుంది. ఈ అన్నిటికీ మెయిన్ రీజన్ అదే. మీ దగ్గర అయితే చాలా విషయాలు నేర్చుకున్నా నేను. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఒక బుక్ రాశానండి, రిఫ్లెక్సాలజీ హ్యాండ్ బుక్ అని. బుక్ కూడా మన ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి అయిపోయాక సెకండ్ బ్యాచ్ వాళ్ళకి క్లియర్ గా ఉండాలనేసి ఆ బుక్ చూపిస్తారు. అందులో ఎవ్రీ కండిషన్ గురించి చాలా క్లియర్ గా ఉంటుంది. రిఫ్లెక్సాలజీ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది అన్నది కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. దిస్ ఈస్ జస్ట్ ఎ లైఫ్ స్టైల్. నిజంగా కూడా డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఇది. లైఫ్ స్టైల్ కదా, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ లైఫ్ స్టైల్. కాదు, నేను ఏ పదం యూజ్ చేస్తానంటే కరెక్ట్ లైఫ్ స్టైల్. మనకు కావాల్సిన కరెక్ట్ లైఫ్ స్టైల్ ఏదేదో చేస్తాం, అది మర్చిపోతున్నాం. ఇది డిఫరెంట్ కాదు, వేరే కాదు, ఇది మెడికల్ ట్రీట్మెంట్. దిస్ ఇస్ నథింగ్, దిస్ ఈస్ అ కరెక్ట్ వే. మనం కరెక్ట్ గా జీవించాలి అంటే ఇలానే జీవించాలి, అంతే, వేరే ఆప్షన్ లేదు. దెర్ ఇస్ నథింగ్ బిఫోర్, దెర్ ఇస్ నథింగ్ ఆఫ్టర్. బ్రతకాలి కదా, అన్ని అనుభవించాలి జీవితంలో, అన్ని చూడాలి, హ్యాపీగా ఉండాలి అంటే ఇలా బ్రతకాలి. కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి, కరెక్ట్ ఇవి చేసుకోవాలి, బాడీకి ఎనర్జీ ఇవ్వాలి. ఎనర్జీ ఇచ్చేందుకు ఇలాంటి ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మీ దగ్గర వచ్చిన క్లయింట్స్ గురించి మీకు తెలుసు, మీరు అన్ని చెప్తుంటారు, వాళ్ళకి తెలుస్తాయి. కానీ ఇది చూస్తున్నటువంటి పబ్లిక్ కానివ్వండి, రావాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఎవరినైనా ఇది వీడియో చూస్తున్నారు ఆర్ దీని గురించి వింటున్నారు అంటే ఒక్క 5 minutes ఏం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని మీకు ఏం ప్రాబ్లం ఉంది, నాకు రోజు లేవగానే తలనొస్తుంది, కడుపు నొప్పి వేస్తుంది, ఇన్ని డేస్ ఇన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ వాడాను, ఇన్ని టాబ్లెట్స్ వేసుకున్నా, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, ఇవన్నీ క్వశ్చన్స్ మీ మైండ్లో. వీటన్నిటికీ నాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మీకు ఆ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇవన్నీ నేను వేసుకొని ఇదంతా కాదు, నేను మారేందుకు రెడీగా ఉన్నాను, నాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని మీకు మనసులో థాట్ వచ్చింది అనుకోండి, ఇది మీ సొల్యూషన్. కమ్ టు రిఫ్లెక్సాలజీ సెంటర్. ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ రాలేదనుకోండి, టైం తీసుకోండి. ఆ క్వశ్చన్ వచ్చే వరకు మీరు టైం తీసుకోండి. అది నేను చెప్తే, మేడం చెప్తే, వేరే వాళ్ళు చెప్తే వచ్చేది కాదు. సెల్ఫ్ గా మీ మనసు చెప్పాలి, మీ బాడీ చెప్పాలి, పడుకోవట్లేదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, పర్మనెంట్ గా నా బాడీ హెల్దీగా ఉండాలి, పర్మనెంట్ గా నేను సంతోషంగా ఉండాలి. మీరు నిజంగా మనస్ఫూర్తిగా నేను సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే, నేను అంటే మీకు మీరు సంతోషంగా ఉండాలి, దానికి ఏం చేయాలి అని మీకు క్వశ్చన్ మార్క్ వచ్చినా, నా బాడీకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినా, రిఫ్లెక్సాలజీ కాల్ చేస్తే మా దగ్గరికి రండి. ఆ క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్ రాలేదనుకోండి, ప్లీజ్ వెయిట్. ప్లీజ్ వెయిట్. మీకు ఆ క్వశ్చన్స్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. ఆ క్వశ్చన్స్ మీకు ఎందుకు రావట్లేదు అని ఆలోచించండి, దానికి ఏం చేయాలో ఆలోచించండి. కానీ సంతోషంగా ఉండాలి అనుకున్న మీ బాడీకి మీ వంతు మీరు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి అనుకుంటే రిఫ్లెక్సాలజీ సెంటర్కి రండి, ట్రీట్మెంట్ తీసుకోండి. మీ బాడీ మీకు ఏం చెప్తుంది అన్న మాటలు వినండి, మీరు హెల్దీగా ఉండండి. మీరు హెల్దీగా ఉంటే మాకు వచ్చేది ఏంటి అంటే మాకు ఒక తృప్తి. మీరు సంతోషంగా హెల్దీగా ఉంటే పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడతారు, సొసైటీ గురించి ప్రశాంతంగా ఆలోచించే అవకాశం పెరుగుతుంది అన్నది నా ఉద్దేశం. నిజంగా అంటే ఇన్కమ్ ఆలోచించకుండా అందరికి హ్యాపీనెస్ ఇవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. మీరు నాకు దొరకడం, నేను ఇంటర్వ్యూ చేయడం నాకు హ్యాపీగా ఉంది రియల్లీ.
థ్యాంక్ యూ Thank అండి. you. చూసారు కదా, ఏదైతే మన లైఫ్ స్టైల్లో అసలు కరెక్ట్ గా ఉండాల్సింది మర్చిపోయి అన్నిటి మీద అత్యాశతో కానివ్వండి, లేకపోతే కొన్ని లైఫ్ స్టైల్ వల్ల మన ఉరుకులు పరుగుల లైఫ్ లో అన్ని స్ట్రెస్ వల్ల కానివ్వండి, అన్ని ప్రాబ్లమ్స్ అయితే మనిషికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా అయితే మెంటల్ ప్రెజర్ అనేది మనిషి జీవితంలో అత్యధికమైనటువంటి భాగంగా ఉండిపోతుంది. దానివల్ల హార్ట్ అటాక్ కానివ్వండి, ఎన్నో రోగాలు మన బాడీ మీదకి వస్తున్నాయి. సో అలాంటివన్నీ కూడా చాలా సింపుల్ లాజిక్ తో, చాలా తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ అనేది వీళ్ళు అందించడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకంగా కాదు, ఇదే కరెక్ట్ పద్ధతి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైతే మన పెద్దవాళ్ళు ఉన్నారు కానివ్వండి, లేకపోతే మన పూర్వీకులు ఎలాంటి జీవన శైలి ఉండేది, వాళ్ళు ఎక్కువ కాలం ఎందుకు బతికే వాళ్ళు, ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళు 30, 25, 40 లోపు ఎందుకు చనిపోతున్నారు అన్న దానికి కూడా ముఖ్యంగా రీజన్స్ అనేవి కూడా తను చెప్పడం జరిగింది. చాలా చక్కగా చెప్పారు. దీంట్లో నిజంగా కూడా ఇందులో వీళ్ళ సెల్ఫిష్నెస్ ఏం లేదు. వాళ్ళ ట్రీట్మెంట్ కానివ్వండి, దీనివల్ల రిలాక్స్ అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. రావాలని కూడా అందరూ హ్యాపీగా ఉండాలని తను కోరుకుంటున్నారు. ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే వన్స్ ఇక్కడ విజిట్ చేయండి, మీరే చెప్తారు ఇక్కడ ఏంటనేది. నిజంగా మనకంటూ కరెక్ట్ లైఫ్ స్టైల్ అనేది తెలుస్తుంది ఇక్కడికి వస్తే. సో ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.